డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనులు చకచక ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఇంజనీర్ల బృందం పోలవరం ప్రాజెక్ట్ సైట్ ని సందర్శించింది. అక్కడ జరుగుతున్నటువంటి పనులు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, అలానే ఇతర పనుల్ని మట్టి పటిష్టత విషయంలో తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా ఒక్కొక్కటిగా ఈ టీం అధ్యయనం చేస్తుంది. మొత్తం మీద 1200 కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని ప్యారలల్గా నిర్వహించేందుకు ఒకవైపు డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం, అది 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి నిర్మాణం, ఆ పనిని కొనసాగిస్తూనే మరోవైపు నుంచి పాత డయాఫ్రమ్ వాల్కి డ్యామేజ్ అయినటువంటి గ్యాప్ 1, గ్యాప్ 2 ఫిల్లింగ్ కార్యక్రమం, తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఈ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడం, ఇంకోవైపు జల విద్యుత్తుకి సంబంధించినటువంటి టర్బైన్ల ఇన్స్టలేషన్, వీటన్నిటినీ కూడా ప్యారలల్గా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరోవైపు పునరావాస కార్యక్రమానికి సంబంధించి కూడా ఇటీవలే చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా ప్రత్యేకంగా జారీ చేశారు. సో ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు 3 రకాల టీమ్స్ ఈ మొత్తం బృందంలో పర్యటిస్తున్నాయి. ఒకటి అంతర్జాతీయ ఇంజనీర్ల నిపుణుల బృందం మొత్తం రిచర్డ్ డెనెలీకి సంబంధించినటువంటి టీంతో పాటు కేంద్ర జలవనరుల విభాగానికి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం, అలానే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం. సో మొత్తం టోటల్ టీం దగ్గర ఒక 20-25 మంది ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా మట్టి పటిష్టత ఫిల్ చేసేటువంటి క్రమంలో అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, వాటిపైన పరిశీలన జరుపుతారు. ఆల్రెడీ సాయిల్ టెస్ట్ కూడా ఒక నెల రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు, ఎందుకంటే మే నెలాఖరులోగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి. జూన్ నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, కంప్లీట్ చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈ బృందాలు అంచనా వేస్తాయి. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వర్షాకాలంలో పనులు పూర్తిగా నిలిపేయడానికి వీలు లేకుండా పనులు కొనసాగించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎగువ కాఫర్ డ్యామ్ని, బట్రస్ డ్యామ్ని ఈ మే నెలాఖరులోగా కంప్లీట్ చేస్తే వరద నీరు వచ్చినప్పటికీ కూడా పోలవరం పనులు యథావిధిగా కొనసాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఇంజనీర్ల బృందం అంచనా వేసింది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల్ని అంచనా వేస్తారు. ఈ అంచనా వేసిన దాన్ని బట్టి లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వచ్చే 27 అంటే 2027 నాటికి పుష్కరాలు వచ్చేటువంటి ప్రణాళికను రెడీ చేశారు. కాబట్టి ఆ లోగానే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక టార్గెట్ ఇచ్చారు. సో అందులో భాగంగానే ఈ ఇంజనీర్ల బృందం మొత్తం పనుల స్థాయిని, స్థితిగతుల్ని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్లో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభించాలనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దానికి తగ్గట్టుగా పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్, అంటే నిర్మాణం జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి పటిష్టత పైన వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. 1200 కోట్ల రూపాయలతో ఇతర పనులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లకు సంబంధించినటువంటి అలాట్మెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఆ పనులను కూడా ప్యారలల్గా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి మిగతా టీం అంతా కూడా పనులు వివిధ దశలుగా విభజించినటువంటి తీరు, ప్రస్తుతం పనులు జరుగుతున్నటువంటి విధానం, ఈ రెండింటిని కూడా అంతర్జాతీయ నిపుణుల బృందానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రస్తుతం వీరు ఇవ్వబోయేటువంటి రిపోర్ట్ ఆధారంగా దీన్ని మనం రెండు దశలుగా మనం చూడాలి. వర్షాకాలం వచ్చే లోపు ముగించాల్సినటువంటి పనులు, అలానే నవంబర్-డిసెంబర్ నాటికి ప్రారంభించాల్సినటువంటి పనులు, అలానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అవ్వడానికి, మొత్తం పూర్తి చేయడానికి పట్టేటువంటి సమయం డిసెంబర్ వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. సో డయాఫ్రమ్ వాల్ని డిసెంబర్లోగా పూర్తి చేయడం, పాత డయాఫ్రమ్ వాల్కి జరిగినటువంటి డ్యామేజ్ ఫిల్లింగ్ కార్యక్రమాన్ని కూడా ప్యారలల్గా నిర్వహించడం. సో ఈ పనులకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని ఈ ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి రిఫర్ చేస్తుంది. అది కూడా ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాదు, కేంద్ర జలవనరుల విభాగానికి సంబంధించి, జలశక్తి బృందానికి సంబంధించి ఒక కమిటీని కూడా దీనిపైన ఏర్పాటు చేశారు. ఆ ఇంజనీర్ల బృందం కూడా ఈ పర్యటనలో భాగమైంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి పర్యటనగా అధికారులు చెప్తున్నారు. 1-2 రోజులు అక్కడే ఉండి పనుల నాణ్యతని పరీక్షించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేయడం, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ని పనులు ప్రారంభించడం, ఎగువ కాఫర్ డ్యాము, బట్రస్ డ్యామ్ పనులు ఈ నెలాఖరులోపు పూర్తి చేయడం, ఇవి ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి అధికారులు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు. ఎట్టి పరిస్థితుల్లో నిధుల కొరత రానివ్వకుండా 2027 నాటికి పూర్తిగా పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేసేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.